విద్యాభారతి ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి సరస్వతి విద్యాపీఠాలకి అనంతపురం సమితి ఆధ్వర్యంలో అంటే రాయలసీమలో ఉన్నటువంటి 8 జిల్లాల పాఠశాలల విద్యార్థులకి గణిత విజ్ఞాన మేళ సంస్కృతి మహోత్సవాన్ని రేపు ఎల్లుండి 14-15వ తేదీల్లో వరూట్ నగర్లోని శారదా విద్యాపీఠం నుండి నిర్వహిస్తున్నారనే విషయాన్ని అందరూ గమనించాలి. మ్యాథమెటిక్స్ అన్నటువంటిది, గణితం అన్నటువంటిది అన్ని సబ్జెక్ట్స్కి ప్రాణాధారమైనటువంటి సబ్జెక్ట్స్, అన్నిటికీ లింక్ అయినటువంటి సబ్జెక్ట్. సో గణితంలో మేధో సంపత్తిని బయటకు తీయడం కోసం, అలాగే ఒక పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభ ఇంకో పాఠశాల విద్యార్థులు గమనిస్తూ వాళ్ళు కూడా డెవలప్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం కోసం ఈ గణిత విజ్ఞాన మేళ అన్నటువంటి కార్యక్రమాన్ని దాదాపుగా 400 నుంచి 500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. సో ఇది కేవలం సరస్వతి విద్యాపీఠాలను నడుపుతున్నటువంటి పాఠశాలలకు మాత్రమే నిర్వహిస్తున్నటువంటి విజ్ఞాన మేళ. మిగతావి గవర్నమెంట్ నిర్వహించేటువంటి విజ్ఞాన మేళల్లో సరస్వతి విద్యాపీఠం తరఫున ఆ విద్యార్థులు కూడా దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. అయితే మిగతా విద్యార్థులకి దీంట్లో పాల్గొనే అవకాశం లేకుండా కేవలం సరస్వతి విద్యాపీఠంలో చదువుతున్న విద్యార్థులని ప్రోత్సహించడం కోసం, అలాగే వాళ్ళలో జ్ఞానాన్ని పెంపొందించడం కోసం ఈ యొక్క విజ్ఞాన మేళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమితి స్థాయిలో అయిన తర్వాత మళ్ళీ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సరస్వతి విద్యాపీఠంలో చదువుతున్నటువంటి చిన్నారులు కేవలం ఆ పాఠశాలకు మాత్రమే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఎదిగేటువంటి అవకాశాన్ని ఈ విజ్ఞాన మేళాలు కల్పిస్తున్న విషయాన్ని గమనించాలి. కేవలం ఈ గణిత విజ్ఞాన మేళ కాకుండా మిగతా రకరకాలైనటువంటి మేళాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్రీడలని ప్రోత్సహించడం కోసం ఖేల్కూద్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం సమితి స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ, అలాగే జాతీయ స్థాయిలోనూ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఆస్పెక్ట్లో కూడా పిల్లలు ఎదగాలనే సంకల్పంతో ఈ యొక్క విజ్ఞాన మేళాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని అందరూ కూడా వచ్చి చూసి పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగాను, సరస్వతి విద్యాపీఠాలలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలని మిగతా విద్యార్థులు కూడా చూసి నేర్చుకోవాల్సిందిగాను, అలాగే మా చిన్నారులని ఆశీర్వదించవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను. నమస్తే. శ్రీ సరస్వతి విద్యాపీఠం సేవాభావంతో పనిచేస్తున్న సంస్థ మీ అందరికీ తెలిసిందే. విద్యాభారతి ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద 30,000 పాఠశాలలో నడుపుతూ అనేక సేవా కార్యక్రమాలు కొండల్లో, కోనల్లో, అలాగే మారుమూల గ్రామాల్లో, ఉపేక్షిత బస్తీల్లో విద్యతో పాటు సంస్కారాన్ని అందించాలి, దేశభక్తిని నింపాలి నేటి తరంలో ఉన్న తపనతో పనిచేస్తున్నటువంటి ఈ సేవా సంస్థ విద్యార్థుల యొక్క సమగ్ర అభివృద్ధికి మొత్తం పాఠ్య ప్రణాళికతో పాటు వారికి వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తుంది. ముఖ్యంగా యోగా కావచ్చు, లేకపోతే సాంస్కృతికపరమైన విషయాలు కావచ్చు, ఆటలు, పాటలు, అలాగే నాటకరంగం, సంస్కృతం, ఇలాగ రకరకాలుగా ఒక విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఏవైతే కళలు అవసరమో ఆ కళల్ని చిన్నప్పటి నుంచే పెంపొందించడానికి శ్రీ సరస్వతి విద్యాపీఠం అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. రేపు ఎల్లుండి 14, 15 శని ఆదివారాల్లో శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల ఫరూక్ నగర్లో అనంతపురం సమితి అంటే కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం సంబంధించినటువంటి 60 పాఠశాలల నుండి విద్యార్థులు ఈ గణిత విజ్ఞాన మేళాలో పాల్గొంటారు. అలాగే సాంస్కృతిక మహోత్సవంలో పాల్గొంటారు. చిన్నారులు వాళ్ళలో ఈ రీసెర్చ్ ఓరియంటేషన్ పెంపొందించడానికి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ప్లాన్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటర్ స్కూల్ స్థాయి నుంచి ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ స్థాయికి వస్తున్నారు. దీని తర్వాత ఇంటర్ స్టేట్ ఉంటుంది, స్టేట్ లెవెల్ అయిన తర్వాత ఇంటర్ స్టేట్ ఉంటుంది, ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. ఈ విధంగా అనేక రంగాల్లో కూడా
విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి విద్యాపీఠాన్ని ఇన్ని సంవత్సరాలుగా మీ అందరి ఆదరాభిమానాలు సహాయ సహకారాలతో నడపడం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పనిసరిగా రేపు ఎల్లుండి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల దాకా జరిగేటువంటి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రదర్శనని తిలకించి వాళ్ళని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ప్రజలకు శ్రీ సరస్వతి విద్యాపీఠం నంద్యాల వారు ఇస్తున్న ఆహ్వానం ఇది. అనంతపురం ప్రాంత సమితిలోని 4 జిల్లాల్లోని విద్యార్థులు 14, 15వ తేదీల్లో విజ్ఞాన ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. మనిషి నేటి జీవితంలో, యాంత్రిక జీవితంలో కావలసిన అనేక ఉపయోగాలన్నీ, సాధనాలన్నీ కూడా గణితం మీద, విజ్ఞాన శాస్త్రం మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు అభివృద్ధి చెందుతున్న విజ్ఞాన శాస్త్రాన్ని మన భారతదేశం కూడా అనేక రంగాలలో అభ్యున్నతి సాధించి ప్రపంచ దేశాలలో గర్వ కారణం కావడానికి కారణం ఏమిటంటే విద్యార్థి దశలోనే వారికి గణితం మీద, విజ్ఞాన శాస్త్రం మీద ప్రేరణ కలిగించి వారిలో ఉన్న వినూత్న భావాలను ఇలాంటి ప్రదర్శనల ద్వారా మనం ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళను ప్రోత్సహించి అభినందిస్తే వాళ్ళు మరింత విద్యార్థులుగా ఉన్న సమయంలోనే అనేక ఆవిష్కరణలకు పాల్గొంటారు. కనుక ఈ విజ్ఞాన శాస్త్ర సమ్మేళనానికి మీరందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం. మీరంతా విచ్చేసి ఈ విజ్ఞాన ప్రదర్శనలన్నీ తిలకించి విద్యార్థులను ప్రోత్సహించి మరింత అభివృద్ధి కారకులు కావాలని మా ఆహ్వానం. 14, 15వ తారీఖులో శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల ఫరూక్ నగర్లో గణిత విజ్ఞాన మేళ సంస్కృతి మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సరస్వతి విద్యాపీఠం అనుబంధంగా నడుస్తున్నటువంటి పాఠశాలలోని 400 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. అంటే సరస్వతి విద్యాపీఠం ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలు పెంపొందించడమే ఈ కాన్సెప్ట్గా ఈ సంస్థ నిర్వహిస్తుంది. విద్యార్థుల్లో ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్, సర్వాంగీణ వికాసం చెందాలనే ఉద్దేశంతో విద్యార్థులు క్రియేటివ్ థింకింగ్, ఇన్నోవేటివ్ థింకింగ్, సైంటిఫిక్ ఆలోచనలు డెవలప్ చేయాలని ఈ విజ్ఞాన మేళ, గణిత విజ్ఞాన మేళ నిర్వర్తిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 14వ తారీఖు ఉదయం 9 గంటలకు ఉద్ఘాటనతో ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 నుంచి సందర్శన వేళలు ఉంటుంది, సాయంత్రం 5 వరకు. అందరూ కూడా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం.